హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అను చౌదరి గారు, ఆయుర్వేద స్పెషలిస్ట్ మరియు ఫ్యామిలీ కోచ్. వారితో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ రా. మ్యామ్, ఆయుర్వేదం అంటే ఏంటి? అసలు అలోపతి దీనికి ఎందుకు ఇంత భిన్నంగా ఉంది? ఆయుర్వేదము అంటే అంతా కూడా ఇది న్యాచురల్, మనకి ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్. అంటే మనం ఇంట్లో ఒక అమ్మ ఎలా అయితే ఒక చిన్న పిల్లోడికి మనకి హోమ్లో దొరికే కిచెన్ ఐటమ్స్ తోటి ఎలా ట్రీట్మెంట్ ఇస్తుందో, సో అలాగా దీన్ని న్యాచురల్ అండ్ లైక్ మన లైఫ్ సైన్స్ అంటారు అసలు ఆయుర్వేదంని. సో అల్లోపతి అంటే ఇప్పుడు కొన్ని రకాల డ్రగ్స్ అని, కెమికల్స్ అని కొన్ని కొన్ని తయారు చేయడం, వాటి త్రూ ట్రీట్మెంట్ ఇవ్వడం. సో అవి వాటి వల్ల కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం అలా ఉంటుంది. కొన్ని అల్లోపతిక్ మెడిసిన్స్ కూడా వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. సో అల్లోపతి తక్కువని కాదు, ఆయుర్వేదం ఎక్కువని కాదు, రెండు మంచివే. ఎమర్జెన్సీలో అల్లోపతినే ఒక మనిషిని మనకి సేఫ్ జోన్లోకి తీసుకురావడం, ప్రాణం పోయడం అయిన ఎమర్జెన్సీలో చాలా బాగా యూజ్ అవుతుంది అల్లోపతి. ఆయుర్వేదం అనేది ఏంటి అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, బట్ గుడ్ రిజల్ట్స్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సో అది. అండ్ ఆయుర్వేదం అంటే అసలు మనకి జీవిత శాస్త్రం అని అర్థం, లైఫ్ సైన్స్ అని అంటారు. అంటే నాట్ ఓన్లీ బాడీ, మనకి హెల్త్ గురించి మాట్లాడుకుంటే అందరూ బాడీ టోటల్ బాడీకి సంబంధించిందే అనుకుంటారు ఆయుర్వేదం అంటే. లేదు, ఆయుర్వేదం అంటే ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ది డే వరకు అతనికి హెల్త్ ఇష్యూస్ కానీ, జీవిత విధానం కానీ, సోషల్గా తను ఎలా బతకాలి, తన మైండ్కి సంబంధించిన ఇష్యూ, హెల్త్కి సంబంధించిన ఇష్యూస్, లైఫ్కి సంబంధించిన ఇష్యూ టోటల్ ఆయుర్వేదంలో మనకి ఉంటుంది. సో అందుకని మనం ఆయుర్వేద మెడిసిన్స్ ఉంటాయి, అలాగే మనం ఇంట్లో కూడా కొన్ని కషాయాలు తాగుతూ ఉంటాం. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? కషాయాలు ఇంట్లో ఉండేవి రెండు ఒకటే. ఏంటి అని అంటే మనం ఇంట్లో ఏంటంటే ఎవరికి సొంతగా వాళ్ళు తెలిసిన దానితో చేసుకుంటూ ఉంటారు. సో ఈ కషాయాలు కూడా సేమ్ అలాగనే. ఈ కషాయాలు అని అంటే ఎక్కువగా దీని గురించి అనుభవం ఉన్న పెద్దవాళ్ళు బాగా చేస్తూ ఉంటారు. అండ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్, బిఏఎంఎస్ డాక్టర్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అండ్ ట్రెడిషనల్ అంటే కొన్ని తరాలుగా తాతల దగ్గర నుంచి ఈ ఆయుర్వేద వైద్యం నేర్చుకున్న పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా మంచి అనుభవం ఉంటుంది ఆయుర్వేదంలో. సో అటువంటి వాళ్ళు ఈ కషాయాలని తయారు చేయడం చేస్తూ ఉంటారు. ఇంకా ఇంట్లో ఉండే మదర్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి తెలిసిన వైద్యంతో ఇన్స్టెంట్గా కషాయం తయారు చేసుకొని తీసుకుంటారు. సో రెండు మంచి రిజల్ట్సే ఉంటుంది. అంటే ఒక మంచి ఆయుర్వేద వైద్యుడిని గుర్తించడం ఎలా? అంటే ఇప్పుడు చాలా మంది నేను ఆయుర్వేద డాక్టర్ని అని చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఇవి ఒరిజినల్ మెడిసిన్, ఇవి నకిలీవని ఎలా గుర్తించాలి? అలాగే డాక్టర్ని కూడా ఎలా గుర్తుపట్టాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డాక్టర్ అయినా కూడా ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ని చూసుకుంటే మనీ మైండెడ్గా ఉంటున్నారు. చాలా మంది అంటే కాదు, కొంతమంది. అండ్ డాక్టర్ అనే వాళ్ళు ఫస్ట్ పేషెంట్ ప్రాబ్లం తెలుసుకోవాలి. అండ్ ఆ ప్రాబ్లంలో కూడా ఎప్పుడైతే ఒక పేషెంట్ వచ్చారనుకోండి డాక్టర్ దగ్గరికి, పేషెంటే అన్ని ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. బట్ అలా కాకుండా కొంతమంది పేషెంట్స్ ఏమి చెప్పకుండా సైలెంట్గా కూర్చున్నప్పుడు నాకు ఈ జబ్బు ఉందని వస్తారు. సో ఈ జబ్బు ఉందని వచ్చినప్పుడు ఆ జబ్బుకు రిలేటెడ్గా ఇంకా చాలా ఉంటాయి. మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీకు ఆకలి సరిగ్గా వేస్తుందా, సో వాళ్ళని పిన్ టు పిన్ అడగడం, వాళ్ళతో కొంచెం లైక్ ఎలా అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్తో మాట్లాడడం, కూల్గా మాట్లాడడం. సో అలాగా ఎవరైతే ట్రీట్ చేస్తారో వాళ్ళు మనకి కరెక్ట్ డాక్టర్ అని మనం చెప్పుకోవాలి. అండ్ దానితో పాటు పేషెంట్కి అవసరమైన టెస్ట్లు మాత్రమే రాయాలి. కొంతమంది ఉంటారు లైక్ టెస్ట్ల గురించి పక్కన పెడితే మన మెడిసిన్ కొన్ని అంటే వాళ్ళకి ఏ అవగాహన లేకుండా కూడా ఇట్లా నకిలీవి తయారు చేస్తూ ఉంటారు. సో అలాంటి వాటిని మనం గుర్తించడం ఎలా? అంటే ఆయుర్వేదంలో వచ్చేసి బిఏఎంఎస్ చేసిన డాక్టర్స్ ఎవరైనా కూడా ఓన్గా కొన్ని హెర్బ్స్ తయారు చేసుకునే రైట్స్ ఉంటాయి. ఓకే. సో వాటి వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అలా కాకుండా రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు కనిపించారు. సో నొప్పులకి మందులు ఇస్తున్నారు, ఫాస్ట్గా పెయిన్స్ తగ్గుతున్నాయి అని చెప్పేసి ఏదో ఒక పౌడర్, ఒక ప్యాకెట్లో కొంచెం పౌడరు, కొన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ఉన్నాయి. సో తరువాత మనం
తీసుకొచ్చిన తర్వాత దాన్ని ల్యాబ్ టెస్ట్ పంపించాం మేము. అంటే చాలా అంటే ఆ విలేజ్ మొత్తం కూడా ఆ మెడిసిన్స్ కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. అవి Okay. వేసుకుంటేనే నొప్పులు తగ్గుతాయి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆయుర్వేదిక్ కానీ అల్లోపతి అండ్ హోమియోపతి ఎక్కడికి వెళ్ళినా కూడా పెయిన్స్ అనేది తగ్గలేదు. బట్ అవి తీసుకుంటేనే తగ్గాయి అని చెప్పి వాళ్ళందరూ ఇంకొక ఆ భ్రమలో ఉండిపోయారు. తీరా దాన్ని అసలు ఏముంది ఇందులో, వీళ్ళు ఏం డ్రగ్ కలుపుతున్నారు ఈ పౌడర్స్ లో అని చెప్పి ల్యాబ్ కి పంపిస్తే అందులో వాళ్ళు ఎక్కువగా హెవీ డోస్ పారాసెటమాల్ కలుపుతున్నారు అండ్ Okay. ఇంకొన్ని కూడా ఉన్నాయి అందులో. సో తర్వాత వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది తీసుకోవడం తగ్గిపోయింది. సో ఇలాగా ఫేక్ డాక్టర్స్ కొంతమంది ఉంటారు అక్కడక్కడ. అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఆయుర్వేదంలో కంప్లీట్ గా నయమయ్యే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్లీ. ఓకే, మళ్ళీ అది రిపీటెడ్ గా వచ్చే అవకాశం ఉందా? సి వన్ థింగ్, ఇందులో మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందని అడుగుతున్నారు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫీవర్ వస్తుందిరా, ఫీవర్ మళ్ళీ మనకి ఇప్పుడు తగ్గిపోతుంది ట్రీట్మెంట్ తీసుకుంటే, 1 year తర్వాత 6 months తర్వాత 1 month తర్వాత మళ్ళీ అవును. ఫీవర్ వస్తుందా లేదా? అవును, వస్తుంది. వస్తుంది. మరి తగ్గిపోతుంది అనకూడదు, కంట్రోల్ అయింది ఓకే. ఫీవర్ అనేది. తర్వాత వస్తుంది రాదు అనేది డిపెండ్స్ ఆన్ పర్సన్ లైఫ్ స్టైల్ ని బట్టి ఉంటది అండ్ వాళ్ళు చేసే వర్క్ ని బట్టి ఉంటుంది. ఇంకొకటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటది కదా. సో అవును. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. సో వాటి వల్ల మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. ఓకే. వన్స్ తగ్గిపోయిన తర్వాత కొంచెం జనరల్ ట్రీట్మెంట్స్ అనేవి ఇంట్లోనే హోమ్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఓకే, మనం ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ తో పాటు ఆయుర్వేద మెడిసిన్ వాడడం మంచిదేనా? ఎప్పుడైనా కూడా ఒక మెడిసిన్, అల్లోపతి మెడిసిన్ తీసుకున్నప్పుడు ఆయుర్వేదికి అల్లోపతికి మినిమం టైం అనేది ఇవ్వాలి. కొంతమంది తెలియకుండా అది ఇది ఒక్కసారి తీసుకుంటూ ఉంటారు. సో ఎందుకు అంటే ఈ పౌడర్స్ లో ఇప్పుడు ఏవైతే మన టాబ్లెట్ లో ఏ కెమికల్ ఫార్ములా అయితే ఇస్తారో మనకి అల్లోపతిక్ లో, సో అదే దానికి సంబంధించిన కెమికల్ కాంపోజిషన్స్ కానీ లేదు అంటే దానికి సంబంధించిన ఔషధ గుణాలు అనేవి మనకి ఈ ఆయుర్వేదిక్ పౌడర్స్ లో కూడా ఉంటాయి. కాకపోతే ఇదేమో మనకి ప్లాంట్ లో దొరుకుతుంది, అదేమో కెమికల్ రూపంలో ఎక్స్ట్రాక్ట్ తీసి అట్లాగా చేస్తారు, దాన్ని కెమికల్ కాంబినేషన్ తోటి టాబ్లెట్ లాగా అల్లోపతిలో తయారు చేస్తారు. సో అందుకని ఏంటి అని అంటే అది ఇది వేసుకున్నప్పుడు కొంతమందికి వెంటనే వేసుకుంటారు, కొంతమంది కలిపేసుకొని మింగేస్తుంటారు పిప్పర్మెంట్ తీసుకున్నట్లు. సో అటువంటి టైంలో కొంతమంది పేషెంట్స్ కి బాడీ పైన రియాక్షన్స్ రావచ్చు, అలర్జీస్ లాంటివి రావచ్చు, కళ్ళు తిరిగిపోవచ్చు, అంటే డోస్ అనేది ఎక్కువైపోతుంది. అలా కాకుండా అల్లోపతికి ఆయుర్వేదిక్కి మినిమం 2 hours 1.5 hour గ్యాప్ ఇచ్చి తీసుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఆయుర్వేద మెడిసిన్ వాడినప్పుడు అంటే చాలా మంది డౌట్ ఏంటంటే ఇది చాలా టైం పడుతుంది ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు తగ్గడానికి అనేసి అనుకుంటూ ఉంటారు, దీనివల్ల వేడి చేస్తుంది అనేసి అంటూ ఉంటారు. దీనికి మీరు ఏం చెప్తారు? వేడి చేస్తుంది అనని ఈ ప్రజల్లో ఇదొక నెగిటివిటీ అనేది క్రియేట్ అయ్యింది ఫస్ట్. కొంతమంది కూడా దీన్ని గురించి కొంచెం నెగిటివ్ గా చెప్పడం కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనము అల్లోపతిక్ లో కూడా కొన్ని టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు మనకు వేడి అనిపించడం, యూరిన్ ఎల్లోగా రావడం, కొంచెం మంపుగా మత్తుగా అనిపించడం అలా అనిపిస్తూ ఉంటది. సో కొన్ని మెడిసిన్స్ కి మనకి కొంచెం లైక్ ఎలర్జీ లాగా అనిపించడం కూడా జరుగుతుంది. సో అందులోనూ ఉండింది. అండ్ ఆయుర్వేదంలో కూడా కొన్ని మెడిసిన్స్ అని అంటే పేషెంట్ బాడీని బట్టి ఉంటుందమ్మా. ఎలా అంటే కొంతమంది హార్డ్ వర్క్ చేసే వాళ్ళు, రఫ్ అండ్ టఫ్ గా ఉండే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏమవుతుంది, ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ హీట్ అని అనిపించదు. అలా కాకుండా ఏసీస్ లో ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా సాఫ్ట్ మెడిసిన్ తీసుకునే వాళ్ళు. సో అంటే అల్లోపతిలో కూడా వీళ్ళు తీసుకుంటారు మెడిసిన్స్, కాకపోతే కొంచెం తక్కువ డోసు తీసుకుంటూ ఉంటారు. అండ్ ఆయుర్వేదం కొత్తగా మళ్ళీ అలాంటి వాళ్ళు ఆయుర్వేదంకి వచ్చారనుకోండి కొంచెం అనిపించవచ్చు. సో అటువంటి టైంలో ఎక్కువగా వాటర్ కన్జ్యూమ్ చేయడం అండ్ బాటిల్ గార్డ్ పీసెస్ ఇలాంటివి తీసుకోవడం, ఎక్కువగా జ్యూసెస్ తాగడం, ఫ్రూట్స్ తీసుకోవడం, ఇలాంటివి తీసుకుంటే ఆ హీట్ అనేది ఏం అనిపించదు. ఓకే, అంటే ఈ మెడిసిన్ వాడేటప్పుడు ఏదైనా డైట్ ఫాలో అవ్వాలి మేడం? అంటే డైట్ అనేది ఏమీ లేదమ్మా ఆయుర్వేదంలో కూడా. మీరు ఏ మెడిసిన్ అయినా తీసుకోండి, ఆయుర్వేద, అల్లోపతి, హోమియోపతి ఇవన్నిట్లో కూడా పేషెంట్ కి ఉండే డిసీజ్ ని బట్టి డైట్ అనేది ఉంటది. అంతేకాని ఆయుర్వేదం తింటే పత్యం ఉండాలని చెప్పి మీరే కాదు చాలా మంది పేషెంట్స్ కూడా కాల్ చేసినప్పుడు అడుగుతుంటారు. ఏదన్నా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఏమన్నా కిడ్నీ ఇష్యూస్ ఉన్నప్పుడు, లివర్ ఇష్యూస్ ఉన్నప్పుడు
అటువంటప్పుడు కొంత డైట్ అనేది పెడతాము. మాక్సిమం ఏ డిసీజ్ కున్నా కూడా స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గించమని చెప్తాము. కిడ్నీ ఇష్యూస్, లివర్ ఇష్యూస్ ఉన్నప్పుడు లో ప్రోటీన్స్ తీసుకోమని చెప్తాము. ఇదే ఉంటది డైట్. అంతేకాని ఆయుర్వేదం అంటే వేడి చేస్తుంది, ఆయుర్వేద మందులు వాడితే ఇవి తినకూడదని చాలా మంది అడుగుతుంటారు. అదేమీ లేదు. అది అనేది వీళ్ళకి క్రియేట్ చేశారు తెలియక, పాపం వాళ్ళు అదే నిజం అనుకుంటారు. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ తో తొందర తగ్గుతుంది అంటారు. అంటే అవి ఉన్నప్పుడు మనం అసలు ఈ ఆయుర్వేద మెడిసిన్ కు ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి అంటే ఎవరిష్టం వాళ్ళది. ఓకే. నేను ఆయుర్వేదంకి వెళ్ళమని చెప్పను, అల్లోపతికి వెళ్ళమని చెప్పను, హోమియోపతికి వెళ్ళమని చెప్పను. ఏ జబ్బులు రాకుండా జాగ్రత్తగా ఇంట్లోనే మంచి ఫుడ్ తింటూ, లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకుంటూ, యోగా, మెడిటేషన్ ఇటువంటివి చేసుకుంటూ, చిన్న చిన్నపాటి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, ఇంట్లోనే చక్కగా ఫైబర్ కంటెంట్ ఉండే ఫుడ్ తీసుకోవడం, గుడ్ ఫ్యాట్స్ తీసుకోవడం, ఇటువంటి చేస్తూ ఉండమనండి. అసలు ఏ డాక్టర్ దగ్గరికి పని ఉండదు. హాస్పిటల్కి రావాలి వెళ్ళాలి అని చెప్పి ఎవరు కోరుకోరు. ఎమర్జెన్సీలో కాపాడడానికి మాత్రమే హాస్పిటల్స్ ఉన్నాయి. అంతేకాని ఇది లైక్ ఇదేమి మనకి పిక్నిక్ లాంటిదేమీ కాదు కదా. ఎవరిష్టం వాళ్ళది. అల్లోపతికైనా వెళ్ళండి, ఆయుర్వేదంకైనా వెళ్ళండి, హోమియోపతికైనా వెళ్ళండి. అది మీ ట్రస్ట్. దేనికి వెళ్ళినా కూడా కరెక్ట్ డాక్టర్ని మీరు ఐడెంటిఫై చేసి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.